హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. తెలంగాణలో ఓ ఫుడ్ సెంటర్ మూసివేత కారణంగా ఏపీలో పార్టీల మధ్య ఒక విభేదాన్ని రేపింది. ఇక వివరాల్లోకి పోతే, హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనపై ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో గొడవకు దిగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ప్రస్తుతం ఏపీలో రాజకీయ వర్గాల చర్చల మధ్య దారితీసింది. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ను పోలీసులు మూసివేయించిన విషయం తెలిసిందే. దీనికి యూట్యూబర్లు, మీడియాలే కారణమని నెట్టింట నెటిజన్లు మండిపడుతుండగా, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు మూయించారో తెలియడం లేదని కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చిన్నగా ఫుడ్ సెంటర్ను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారని, సీఎం జగన్ వల్ల తనకి ఓ ఇల్లు కూడా ఏర్పడిందని గతంలో కుమారి ఆంటీ మీడియా వద్దకు వచ్చి చెప్పారు. ఇది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అదే ఆమె ఫుడ్ సెంటర్ మూసివేయడానికి కారణమైందని వైసీపీ ఆరోపిస్తుంది. జగన్కు అనుకూలంగా మాట్లాడిందనే కోపంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఉసిగొలిపి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుమారి ఆంటీపై కక్ష సాధింపు చేశారని ఆరోపిస్తుంది. కుమారి ఆంటీ హోటల్ ఎత్తివేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ జామ్ కాకుండా కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ను మళ్లీ కొనసాగించుకోవాలని చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీకి ఆదేశాలు రేవంత్ రెడ్డి జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన జరుపుతుందని, పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, స్వయం ఉపాధి జరుపుకునే వారికి అండగా నిలబడుతుందని వివరించారు. కుమారి ఆంటీ హోటళ్లు నిర్వహించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు.